హోమ్ మినిస్టర్ గారు, నువ్వు కాదు, ఇంకా కొన్ని 100 తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ్య వల్లనో, నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో, లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు. గుర్తుపెట్టుకో. వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పోలీసులు కొంతమంది నిన్ను సహకరిస్తున్నారని చెప్పి నువ్వేమన్నా విరవీగుతున్నావేమో. రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి 10 ఎక్కువ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. అవి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. నీ రెడ్ బుక్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా, ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా. అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా, ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా, లేకుండా అంటే లోకేష్ నాయన జాగిరా, లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. I have my own constitutional rights. This constitution will protect me. ఈ రాజ్యాంగం ఉండేది, ఇక్కడటువంటి గవర్నమెంట్ అధికారులు ఉండేది, ఇక్కడటువంటి పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి. అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు, వాళ్ళ యొక్క అడుగుజాడలకు, వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎట్లా చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఇప్పటికీ మీ యొక్క పేపర్లో 116 రాస్తూనే ఉంటారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆర్టికల్స్ రాశారు ఈనాడులో. మరి ఏం చేశారు? ఇప్పటికి ఏం చర్చలు జరిగినాయి? నువ్వు కూర్చొని మాట్లాడినావు, నువ్వు నీ అబద్ధాలు, నువ్వు తిరుపతి లడ్డు మీద మాట్లాడినావు. ఏమైంది తిరుపతి లడ్డు? ఏమైంది? నువ్వు కూర్చొని మాట్లాడినావు. బోట్లన్నీ అడ్డం పెట్టి విజయవాడలో ఆ యొక్క వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బోట్లు అడ్డం పెట్టాడని చెప్పి మాట్లాడినావు. ఏమైపోయినాయి? నీ యొక్క బియ్యం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ రవాణా చేసి మాట్లాడుతున్నాను. ఏమైపోయినాయి నువ్వు మాట్లాడేటువంటి? ఈరోజు నేను ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన క్వాలిటీ అందరికీ తెలిసిందే. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పదవి కోసం, పదవీకాంక్షతో అనేక అబద్ధాలు చెప్తాడు. కానీ ఒక పత్రికలు అనే వాళ్లకు మీకు ఒక నిబద్ధత ఉంటుంది. ఎట్లంటే అట్లా రాయకూడదు, ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. మీరు ఒక పాంప్లెట్ అనుకోండి, రాసుకోండి, మీ ఇష్టం. కానీ మీరు ఒక పత్రిక రంగు పెట్టుకున్న తర్వాత, ఒక పత్రికా విలేకరి తర్వాత యూ హ్యావ్ సమ్ ఎథిక్స్. మీరు మాట్లాడినటువంటి మీరు రాసిన రాతలు ఒకసారి మీరు చూసుకోండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ నేను అడుగుతున్నాను, అయ్యా మీరు ఈ 9 నెలల నుంచి రాసినటువంటి రాతలు ఒకసారి చూసుకోండి. ఏమైపోయినాయి మరి దాని మీద? తీసుకో మరి యాక్షన్. ఎవరి మీద తీసుకుంటావు? తీసుకో, చూద్దాం. ఏమైపోయింది? బియ్యం అక్రమ రవాణా అని అన్నావు. మొన్న చూస్తే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడి విన్నాం. చూస్తారా మీరు అందరూ? చూసాలంట అతనే తీసుకొని పోయి అవి స్మగ్లింగ్ చేస్తాడంట. నువ్వేమో కూర్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తారని చెప్తున్నావు. బియ్యం గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైపోయినాయి? సీజ్ ద షిప్ ఏమైపోయింది? తిరుపతి లడ్డు ఏమైపోయింది? ఈరోజు ఈ మన కృష్ణా బ్యారేజ్ మీద పడవలు అడ్డం పెట్టింది ఏమైపోయినాయి? నువ్వు కూర్చున్నావు, ఏదేదో మాట్లాడినావు, ఏదేదో కబ్జాలు చేసినారు, అటవీ భూములు చేసినారు. ఏమైపోయినాయి ఇవంతా? ప్రజలకు తప్పులు చెప్పేది కాదు, వీలైతే నిరూపించండి కొన్నైనా. మీరు ఎవరైనా రెడీ అయితే నేను రాండి, మనము మారువేషంలో పోదాం. ఒకసారి ఒక హాస్పిటల్లో డబ్బు కట్టేంత వరకు పేషెంట్ను చేర్చుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. ఏమని చెప్పి నేను మన హాస్పిటల్ వాళ్ళని అడిగా, ఏం కథ అని. 9 నెలల నుంచి మాకు బకాయిలు ఇవ్వలేదన్నా మేము ఎట్లా నడుపుతామని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి కోరుకుంటూ, అబద్ధాల ప్రచారం ఎన్నో ఏళ్ళు, ఎన్నో రోజులు మీరు గడపలేరు. ప్రజల దృష్టిని మీరు డైవర్ట్ చేయాలనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మీరు ఎంత అబద్ధాలు చెప్తారో అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ ఆవిష్కారం అవుతుంది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని
ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి. లేకుండా అంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రాండి, జనంలోకి రాండి, ఒక వార్డులో తిరుగుదాం, ఒక్క వార్డులో తిరుగుదాం. లోకేష్ గారు రండి, పెద్ద కాలర్ ఉండే షర్ట్ వేసుకొని రా. చిన్న చిన్న కాలర్ ఉంటే కానీ ఒకరో ఇద్దరు కాదు కదా, చాలామంది పట్టుకోవాలని ఉన్నారు నీ కాలరు. కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా, ఇంత కాలరు ఆ షర్ట్లు వేసుకొని రావాలి. నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను గుర్తు చేస్తున్నా, ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు. వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు, నీ యొక్క గౌరవం పోతుంది. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తామేమో అనుకుంటున్నావేమో. నా మిత్రులు చాలామంది చెప్తున్నారు, అన్న ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది, 3 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని 3 సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు. అప్పుడు కూర్చొని మీరు అన్నీ ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో ప్రజల్లోకి వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు, నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజలు. ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు. పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి. 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు. మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు. ఈ రోజు నుంచి మీరు రండి. పోయిన సంవత్సరం అంటే ఒక సంవత్సరం పోయింది, వీ విల్ ఎక్స్క్యూజ్, పోనీలే ఒక సంవత్సరం అని చెప్పి. ఈ సంవత్సరం అన్నా మీరు చెప్పేటువంటి సూపర్ 6 అమలు కావాలా. అమలు కావాలని కూడా శాచ్యురేషన్ పాయింట్తో, శాచ్యురేషన్ మోడ్లో అమలు కావాలా. ఏదో 50 మందికి 100 మందికి ఇస్తామంటే కుదరదు. అది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి హామీలు అమలు కావాలా. దీనికి ఉదాహరణ దీపం పథకం. మీరు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మీకు ధైర్యం ఉంటే రండి, నేను వస్తా. మీ ఇష్టం వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు రండి. శాచ్యురేషన్ పార్టీలు ఇచ్చినారు లేదో ఒకసారి తెలుసుకుందాం. గ్రామాలకు పోయి ఏ గ్రామాల్లో ఉన్నాయండి? మా గ్రామంలో కొన్ని 100 మందిని అడిగినా, అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 48 రూపాయలు వచ్చింది, కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ డబ్బులు నాకు రాలేదని చెప్పి కొన్ని 100 మంది 1000 మంది చెప్తున్నారు. మీకు సిద్ధమైతే మేము రెడీగా ఉన్నాం, పోదాం రండి జనంలోకి. ఎనీ క్వశ్చన్ సార్? ఎస్. సరస్వతి పవర్